మాకు శివగానే తెలుసు మీరు. సో, అలాగే. 'శివ' అనే ఒక క్యారెక్టర్‌కి మీరందరూ చేసిన వాళ్ళు సాయి కుమార్ గారు గాని, సీనియర్ యాక్టర్సే ఉన్నారు. సో, వాళ్ళతో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా? సాయి కుమార్ గారు నాకు మా ఫాదర్ రోల్ గోపరాజ్ రమణ్ గారు చేశారండి. ఆయనతో వర్క్ చేయడం లైక్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే సాయి కుమార్ గారు వచ్చేసరికి ఆయన మాట్లాడితేనే ఒక సింహం గర్జించినట్టు ఉంటుంది. సో, యాక్చువల్లీ ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆయన ఇప్పటికీ కూడా చాలా ఫైర్‌తో ఉంటారండి. నేను ఇంకా చేయాలి అన్న ఫైర్‌లోనే ఉంటారు ఆయన కూడా. అండ్ మా అందరికీ కూడా కంఫర్ట్ స్పేస్ అనేది చాలా బాగా క్రియేట్ చేస్తారు. ఆయన సెట్ కెమెరా ముందు ఎంత ఫియర్స్‌గా ఉంటారో అయిపోయిన వెంటనే అంత ఫ్రెండ్లీగా ఉంటారు మా అందరితో కూడా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటే అండి. సాయి కుమార్ గారి డైలాగ్ డెలివరీ గురించి అందరికీ తెలిసిందే. ఆయనకి మీరు అపోజిషన్‌లో ఇచ్చే స్పీచ్ గాని, సో, ఆ మూవ్‌మెంట్ మీకు ఎక్కడ కూడా భయం గాని అలాంటివి? యాక్చువల్లీ నా పెద్ద ఛాలెంజ్ అదే అండి. ఆయన వాయిస్ ఆయన డామినేట్ చేసి చెప్పాలి. అది సో, అది రీచ్ అవుతుంది బానే. రియల్లీ హ్యాపీ అండి. అదొక ఛాలెంజింగ్ పార్ట్ నిజంగా కూడా. సో, అది మీరే చెప్పాలి చూసాక ఎలా అనిపించిందో అందరూ సో, కూడా. ఇందులో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అనేది మనం స్క్రీన్ పైన చూసాం. స్క్రీన్ బ్యాక్‌లో మీ ఫ్రెండ్‌షిప్ అలా ఉందా మరి ఆ గ్యాంగ్? డెఫినెట్లీ అండి. మేమందరం కూడా చాలా చాలా క్లోజ్ అయిపోయేవాళ్ళం. ఇందాక కూడా ఎవరితో అంటే ఇప్పుడు షూటింగ్ అయిపోతుంది, రిలీజ్ వస్తుంది, అన్నీ అయిపోతుందని మళ్ళీ ఇంత రెగ్యులర్‌గా కలవమేమో అని బాధ కూడా నాకు అంతే ఉంది. సో, నిజంగా మేము ఆల్మోస్ట్ 3 ఇయర్స్ జర్నీ అందరిది కూడా. సో, వీఆర్ ఆల్ లైక్ థిక్ ఫ్రెండ్స్ అండి ఇప్పుడు. అంటే దీంట్లో మనకి ఆత్రం అనే ఒక క్యారెక్టర్ గురించి కూడా బాగా హైలైట్ చేసి చెప్పారు కదా! సో, యాస్ ఏ సర్పంచ్‌గా అంటే చిన్నప్పుడు సర్పంచ్ రోల్ ఇవ్వడం అనేది పెద్ద టాస్కే అది మనకి. సో, అదనేది మీరు ఎలా ఛాలెంజింగ్ రోల్‌గా తీసుకోగలరు? అండ్ ఇప్పుడు నేను సినిమా అయ్యేసరికి నా క్యారెక్టర్ వచ్చి 30 అండి అక్కడ. సో, ఇంక అంతే అండి. ఆ యాక్టర్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఆ సో, ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా మీకు యాహ్! చిన్న రోల్ యాక్చువల్లీ నుంచి అవును. మా అందరికి మేమందరం 18 ఇయర్స్ మేమే ప్లే చేస్తాం. 30 ఇయర్స్ మేమే యాహ్! ప్లే చేస్తాం. సో, 18 ఇయర్స్ చేసినప్పుడు మేమందరం కూడా ఆల్మోస్ట్ 10, 15 కిలోస్ తగ్గాం ఎవ్రీ పర్సన్ కూడా. మా ప్రొడక్షన్ కూడా బాగా సపోర్ట్ చేస్తుండే ఆ టైంలో. మాకు టైం ఇచ్చి మంచి డైట్, మంచి ట్రైనర్లు అందరిని వాళ్ళే ప్రొవైడ్ చేసి. సో, మా ఛాలెంజ్ అదే అండి. 18 ఇయర్స్‌కి మేము ఆల్మోస్ట్ 10 కిలోస్ తగ్గాం. మళ్ళీ 30 ఇయర్స్ ప్లేసరికి మేమందరం కూడా 10, 12 కిలోస్ పెరిగి మా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అదండి ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా. అంటే యదువంశీ గారికి కూడా కొత్త రోల్ అంటే కొత్త ఆర్టిస్ట్‌లతోటి చేస్తున్నారు. బిగ్ ఆర్టిస్ట్ చిన్న అంతా క్లమ్సీగా అనిపించలేదా మరి ఎక్కడ మీకు? వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. ఆ! సో, వాళ్ళతో చేసే మూవ్‌మెంట్‌లో మీకు ఎక్కడైనా క్లమ్సీ మా 11 అనిపించిందా? మెంబర్స్‌తో అంటున్నానండి. మేము చాలా వర్క్ షాప్స్ చేసామండి ప్రతిది. ఎందుకంటే మా 11 మెంబర్స్ అనగానే ఫస్ట్ ఫ్రేమింగ్ మనం ఓవర్‌లాప్ చేసుకోవడం అన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో, చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి వర్క్ షాప్ చాలా ఎక్కువ చేసేవాళ్ళం. సో, లక్కీగా మాకు సెట్‌కి వచ్చేసరికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి అవ్వలేదండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల. యాహ్! సో, నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మీరెలా ఫీల్ అయ్యారు? నిజంగానే అది మా అదృష్టం అండి. వచ్చి ఆవిడ చేతుల్లో పడడం. నిజంగా మా అందరి అదృష్టం. ఆవిడ లేకపోయుంటే ఈరోజు ఇంత గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేది కాదు. నిజంగా ఇదంతా అయితే అయ్యేది కాదండి ఇంతలాగైతే. వెరీ గ్రేట్‌ఫుల్ నాకు ఈ ఆపర్చునిటీ సో, వచ్చినందుకు కూడా. సెట్‌లో తనతోటి మీ బాండ్ ఎలా ఉంది? ఇందాక కూడా అంటున్నానండి ఆవిడ చాలా ఫ్రీగా ఉంటారు అందరితో కూడా. ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటారో అలా ఉంటారు. అండ్ మా అందరికి కూడా చాలా ఫ్రీగా ఉంటారండి. మేమేమైనా షేర్ చేసుకోవాలన్నా కూడా ఆవిడతో వెళ్లి ఫ్రీగా షేర్ చేసుకుంటూ ఉంటాం. రియల్లీ హ్యాపీ అండి అది కూడా. అంటే ఇప్పుడు మన ఆడియన్స్‌కి ఒకటుంటది. మీ మూవీ ఎందుకు చూడాలి అని. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా అండి. విజువల్ వైస్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ వైస్ గానీ, సో, ఇదొక థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఇందాక అంటున్నాం ఒక మలయాళం, తమిళ్ మూవీస్ మన స్టైల్‌లో లేవంటారు గదా! ఈ మూవీ డెఫినెట్‌లీ చూస్తే ఎవరైనా మన నుంచి ఒక సినిమా ఉంది అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. థాంక్ యూ. థాంక్ యూ.